మాస్టర్ నిన్న మనం నిన్నటి వరకు మనము జన్మ పరంపర అనే చాప్టర్ ని స్టడీ చేసుకున్నాం. నిన్నటితో అది కంప్లీట్ అయింది మాస్టర్. ఈ రోజు నుంచి డెత్ ఆర్ అసెన్షన్, మరణమా అధిరోహణమా అనే చాప్టర్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. కొటేషన్ ఏం చెప్తున్నారంటే, డెత్ ఈజ్ నాట్ నెసెసరీ రూల్ ఇన్ దిస్ కింగ్డమ్, it is far easier to take the body with you, then you never have to be born again through the birth canal and come into a consciousness which regretfully does not accept your memory. రామ్థా ఏం చెప్తున్నారంటే తెలుగులో, ఇది మరణించే తీరాలన్న శాసనం ఏదీ లేదు ఇక్కడ. సశరీరంగా ఇక్కడి నుంచి నిష్క్రమించడం ఎంతో సులభ సాధ్యమే. పునరాగమనం కోసం పునర్జన్మను తీసుకోకుండా యథేచ్ఛతో ఎన్నిసార్లైనా ఇక్కడికొచ్చి మళ్ళీ వెళ్తూ ఉండవచ్చు. రామ్థా ఆయన చేసిందే మనకు చెప్తున్నారు మాస్టర్. థ్యాంక్ యూ రామ్థా, థ్యాంక్ యూ. మరణించి తీరాలన్న శాసనమే ఇక్కడ ఎక్కడ లేదు అంటున్నారు. స్టూడెంట్ అడుగుతున్నారు, మనలాంటి స్టూడెంట్ ఇక్కడ అడుగుతున్నారు, నాకు శిశువు జన్మించబోతున్నదని నాకు ఈ మధ్య తెలిసింది. ముందు ఈ విషయం చెప్పండి. ఆ చైతన్యం తన తల్లిగా ఎందుకు ఎంచుకుంటోంది? తల్లిదండ్రుల్ని మనం ఎలా ఎంచుకుంటాం అని అడుగుతున్నారు. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా అంటే, I recently found out that I am going to have a baby and I would like to know, first of all, why is it that this baby choose to come to me and how do we choose our parents అని అడుగుతున్నారు. అప్పుడు రామ్తా గారు ఇలా చెప్తున్నారు, how does anyone choose his parents in order to have a vehicle of expression? There are many reasons, many answers, but all who have passed from this plane and want to come back into this level are waiting for entities to bring forth children. Those who have given forth offspring in lives past always have genetic parents of life, what you term parents, through which they can return. దాని తెలుగులో ఈ విధంగా చూద్దాం. వ్యక్తిత్వ ప్రకటన మాధ్యమమైన శరీర వాహనాన్ని మనకు కల్పించే తల్లిదండ్రుల్ని మనం ఎలా ఎంచుకుంటాం అంటే అది కదా ప్రశ్న. ఎన్నో కారణాలు, ఎన్నో సమాధానాలు కూడా ఉన్నాయి దీనికి. ఈ భూతలం మీద మరణించి మళ్ళీ ఇక్కడి జన్మనే కోరుకుంటున్న వాళ్ళు ఎందరో తల్లిదండ్రుల కోసం నిరంతరంగా నిరీక్షిస్తూనే ఉన్నారు. గత జన్మల్లో సంతతిని పొంది ఉన్నవాళ్ళు జీవజన్యు జ్ఞానాన్ని అవశ్యంగా సంతరించుకునే ఉంటారు. ఏంటి మాస్టర్? ఈ భూతలం మీద మరణించేస్తుంటారు వాళ్ళు, మళ్ళీ ఇక్కడ జన్మనే కోరుకుంటారు అనుకోండి. అరే గత జన్మల్లో సంతతిని పొంది ఉన్న వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళ జన్యు అంటే డిఎన్ఏ, వాళ్ళ డిఎన్ఏని వాళ్ళ జెనెటిక్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ డిఎన్ఏని పంచుకుని ఉన్న ఆ పేరెంట్స్ ఉంటారు కదా, అది వాళ్ళలో ఉంటుంది. తల్లిదండ్రులు అంటే వీళ్ళే. పునర్జన్మల్ని కోరుకుని తప్పిస్తున్న వాళ్ళు వీరి ద్వారా మాత్రమే ఈ ఇలాతలానికి మళ్ళీ చేరుకోగలుగుతారు. అదనమాట. గత జన్మలో బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ డిఎన్ఏ వీళ్ళల్లోనే ఉంటుంది. అప్పుడు పునర్జన్మల్ని కోరుకుని తప్పిస్తున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళ డిఎన్ఏ ఎక్కడైతే ఉందో దాని ద్వారా మళ్ళీ ఇక్కడికి చేరుకోగలే అవకాశం అయితే ఉంటుంది. Most will choose parents who are familiar to them. Entities who have been children or parents to them in other lives. Yet there are entities who choose parents that they do not know only because they provide a vehicle through which to express on this plane. For some,
there is often no vehicle to come through when they decide to return, and they may have to wait hundreds of years before they find an available embodiment that suits them. అంటే ఇక్కడ మళ్ళీ తెలుగులో చూద్దాం. గత జన్మల్లో తమకు సుపరిచితులై ఉన్న తల్లిదండ్రులనే లేదా తమ సంతతిలోని వాళ్ళ మధ్య మళ్ళీ పునర్జన్మనే ఎంతో మంది సాధారణంగా ఎంచుకుంటూ ఉంటారు. తమకి ఇదే శరీరాన్ని ఇచ్చి తమ భావ వ్యక్తీకరణకు వీలు కల్పిస్తారు అన్న ఉద్దేశంతో ఏమాత్రము పరిచయము ఉండని వాళ్ళని కూడా తల్లిదండ్రులుగా ఎంచుకోవడానికి కొంతమంది సంసిద్ధులై ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ డిఎన్ఏ ఉన్న ఆ పరిస్థితమై ఉన్న ఆ ఫ్యామిలీస్ లోనే కాకుండా కూడా తమ భావాలు ఏవైతే ఉన్నాయో సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఒకే రకమైన భావాలు ఉన్న కుటుంబాల్లో జన్మించడానికి కూడా కొంతమంది చాయిస్ తీసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడ. తమ భావ వ్యక్తీకరణకు తగిన శరీరాన్ని కల్పించగల తల్లిదండ్రుల కోసం కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళ కోసం కూడా కొన్ని వందల సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఎన్నో ఆత్మలు ఎంతో మంది ఉన్నారు. వాస్తవంగా ఎవరు ఎవరికి తల్లి కారు, తండ్రి కారు. జగన్మాతృత్వ పితృత్వ మూలానికి దైవానికి అందరూ సంతానమై ఉన్నారు. ఇక్కడ ఎవరు తల్లి కారు, తండ్రి కారు. ఏకకాలంలో జగన్మాతృత్వం, జగమంతా కూడా మాతృత్వ భావన, పితృత్వ భావన ఉన్న ఆ మూలం అదనమాట. దైవానికి అదే దైవానికి తండ్రి, ఎవరి లోపల ఉన్న ఆ తండ్రికి సంతానమై ఉన్నారు. ఇక్కడి ప్రతి వారు సోదరులు, రక్త సంబంధికులే. మీరు, మీ సంతతి, మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు సైతం ఏకాత్మకమైన దివ్య విశ్వమానసంలో సమభాగస్తులే. దీని ఇంగ్లీష్ లో ఎలా చెప్తున్నా చూడండి. No one is really the mother or father anyone else. All are sons and daughters of the mother or father principle of life called God. అది తల్లి తండ్రి అనే దానికి గాడ్ అనేది ఒక సూత్రం. ఇక్కడ దైవానికి అందరూ కూడా సంతానమై ఉన్నారు. All here are brothers and sisters to one another, siblings to one another. ప్రతి ఒక్కరు కూడా సోదరి మనులే, రక్త సంబంధికులే. మీరు, మీ సంతతి, మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు ఇవందరూ కూడా. Your children and your parents are really siblings to you and an equal part of the mind of God. దివ్య మానసంలో అందరూ సమానమే అంటున్నారు. అర్థమైందా మాస్టర్? ఎవరికి అర్థం కాలేదా? అర్థమైంది మేడం. తెలుగు మూల అన్ని మేడం ఇంగ్లీష్ నేర్చుకుంటే కూడా బాగుంది. అదే పాయింట్ మళ్ళీ వెంటనే చెప్పలేకపోతున్నాం. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్ ఎందుకు చెప్తున్నానంటే రామ్తా గారి పరిభాష అందరి చెవులలో తాకాలి. రామ్తా గారు వాడిన ఆ పదజాలం, ఆ భావజాలం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి చెవులు తాకాలి. భాష మనకు అర్థం కాకపోయినా భావం అర్థమవుతుంది. మన దివ్య మానసానికి ఆ సెన్స్ అందుతుంది. అవును, అది అమ్మాయి కొంచెం లోన్ నిమిడుచుకుంటాకి ఉండిపోతున్నాం, అలాగా మళ్ళీ చెప్పలేకపోతున్నాం. థ్యాంక్ యూ. ఎస్, మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈచ్ ఎంటిటీ నోస్ బిఫోర్ హీ కమ్స్ హియర్ దట్ he is not coming back to be the grand beauty or the wealthy entity or the rich pauper. He comes here because he wants to live here and to be enterprising in emotional learning on this level, to obtain emotional understandings that he wants to fulfill within his being. That is the true treasure of your life experiences, whether here or on other planes or dimensions.
for that is the only thing that remains with you throughout eternity. దీన్నే తెలుగులో చూద్దాం. మహా సౌందర్యమూర్తిగానో మహా సంపద స్వరూపుడిగానో ఏ దౌర్భాగ్య దామోదరుడిగానో నివసించడం కోసం ఈ భూతలం మీదకు తాము రాబోవడం లేదని జన్మించడానికి ముందే ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ ఒక్క విషయం మీదే ఇక్కడ జీవించి వెళ్ళటానికి ఆ సోలు రాదు బాడీని ధరించి. ఇలా తలం మీద జీవించి భావ పరిపక్వత జ్ఞానాధ్యయాన్ని కొనసాగించి ఆత్మ పరిపూర్ణత్వాన్ని స్వయంగా పొందడమే ప్రతి ఒక్కరి యొక్క మహదాశయం. మళ్ళీ చెప్పుకుంటున్నాం చూడండి. ఈ ఇలాతలం మీద ఈ భూతలం మీద జీవించి భావ పరిపక్వత, మన భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అన్ని భావాలని పండించుకోవడం కోసం, పరిపూర్ణంగా పండించుకోవడం కోసం, అలా పరిపూర్ణంగా మన భావాలన్నింటినీ పండించుకునే క్రమంలో జ్ఞానాన్ని అధ్యయనం చేసి కొనసాగించి, అలా కొనసాగించినప్పుడు ఏం జరుగుద్దంట? ఆత్మ పరిపూర్ణత్వాన్ని సాధిస్తుంది, స్వయంగా పొందుతుంది. ఆత్మ పరిపూర్ణత్వాన్ని పొందుతుంది, సాధిస్తుంది. అలా పరిపూర్ణమైన ఆత్మ ఉన్నతిని, ఆత్మ అభ్యుదయాన్ని అంచుకోవడం కోసం, పొందడం కోసం అన్ని అనుభవాలను, అన్ని భావాలను కూడా పండించుకోవటం కోసం ఆ పండించుకోవాలి అనే ఒక గొప్ప మహా ఆశయాన్ని, పరిపూర్ణత్వాన్ని, ఆశయాన్ని పండించుకోవడం కోసం ఈ ఇలాతలం మీదకి ప్రతి ఒక్కరు కూడా తన వాహనమైన ఈ శరీరాన్ని ధరించి వస్తారు అని చెప్తున్నారు. ఎంత అద్భుతం చూడండి. ఏ ఒక్క దుఃఖాన్ని అనుభవించిపోవడానికి రావట్లా, ఏ ఒక్క మహా సౌందర్యమూర్తిగా ఉండిపోవడానికి రావట్లా, ఓ మహా సంపదతో నిండిన ఒక రిచ్ మ్యాన్ గా నువ్వు జీవించాలని రావట్లే, మరి ఒక దౌర్భాగ్యుడిగా నువ్వు జీవించడానికి రావట్లా. ఈ భూతలం మీదకి అన్ని పాత్రలు పోషించి ప్రతి పాత్రలో కూడా ఒక పరిపక్వత, ఇది ఎస్ ఐ నో, ఐఎమ్ ఆల్ వైజ్ నోయింగ్ ఇంటెలిజెన్స్ అనే డిక్లరేషన్ ని పండించుకోవడం కోసం ఈ ఇలాతలం మీదకి వస్తున్నారు. అదే ప్రతి ఒక్కరి ఆశయం కూడా అదే. ఈ ఇలాతలం మీద, ఇతర తలాల మీద జన్మలను స్వీకరిస్తున్న సర్వ చైతన్యాలకు కూడా జీవిత అవకాశమే పరమ పెన్నిది. జీవించడానికి ప్రతి జీవితాన్ని ఒక అవకాశంగా తీసుకుంటున్నారు అందరూ కూడా. అవకాశం, మన ముందుకు ఒక ఛాలెంజ్ వచ్చిందా, అదొక అవకాశం. మన ముందుకి ప్రతిదీ కూడా ఛాలెంజ్, ప్రతిదీ అవకాశం. బనసార్ కూడా ఇదే చెప్తారు. మనకు ఒక కష్టం వచ్చిందా, దాన్ని క్రాస్ చేయడానికి ఒక ఛాలెంజ్ అన్నమాట. అది ఆ కష్టాన్ని మనం ఒక అవకాశంగా తీసుకొని, ఎస్ ఇది కష్టం కాదు, ఇది అద్భుతం, నేను ఈ అవకాశాన్ని దీన్ని కాంక్వర్ చేస్తాను, కాంక్వర్ మై సెల్ఫ్ అని చెప్పి మనల్ని మనం కాంకర్ చేయడానికి అది ఒక పరమ పెన్నిది ఆ అవకాశం అంటున్నారు. తనతో శాశ్వతంగా స్థిరపడి ఉండేటువంటి మహా అద్భుతమైన మహాభాగ్యం అదే అంటున్నారు, ఆ అవకాశమే అంటున్నారు. అలాంటి అవకాశాలు రావడమే మనకి గ్రేట్ అది అంటున్నారు. కాబట్టి మాస్టర్స్, ఏ ఒక్క ఛాలెంజ్ మన లైఫ్ లో వచ్చినా దాన్ని దాటడానికి, మనం సృష్టికర్తలుగా మారడానికి అది ఒక మహద్భాగ్యము, మహా అవకాశము అంటున్నారు రాంతా గారు. అర్థమైందా మాస్టర్? ఎస్ సార్, నో? ఎస్. థ్యాంక్ యూ. అదే భూమి మీద ఎందుకు వచ్చాం? అన్ని మహారాజులాగా, మహాయోగాగా ఉంటాక వచ్చాం, అన్ని సాధించుకుంటాం, సంకల్పం అన్ని మనం సృష్టించుకుంటాక వచ్చాం. The entity who has chosen you, the entity who has chosen you, master, was that is termed your father's father. It is returning through the lineage
line is which it set into motion over a century ago. Set into motion over a century ago. Your desire to bear siblings enables it to come back, for now it has a vehicle through which it can return. The entity is in line, so to speak, for the fruit that you will bring forth. There are many entities in this audience who have entities surrounding them in their light field, who are there waiting in line for conception to occur. నీ తండ్రి అయిన వాడే నిన్ను ఇప్పుడు తన తల్లిగా ఎంచుకున్నాడు. తన వంశంలోనే తాను మళ్ళీ జన్మించాలని ఆయన ఓ శతాబ్దం ముందు నుంచే సంకల్పించుకుని ఉన్నాడు. నీ రక్తాన్ని పంచుకుని పుట్టబోయే ఆ అవకాశం నీ సంకల్పం ద్వారా ఆయనకు లభించింది. తన వ్యక్తిత్వ ప్రకటనకు తగ్గ దేహాన్ని ఆయనకు నువ్వు సమర్పించబోతూ ఉన్నావు. వంశక్రమంలో ఇన్నాళ్లుగా ఆయన నిరీక్షిస్తూ ఉన్నది ఈ స్వరూప మూర్తిత్వ శరీర ఫలప్రాప్తి కోసమే. ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్నవారి కాంతి దేహాల ఆవరణలో గర్భోత్పత్తి కోసం ఎంతో కాలం నుంచో నిరీక్షిస్తున్న చైతన్యాలు బారులు తీరి ఉన్నాయి. అలాగా వాళ్ళ డిఎన్ఏ కోసం, వాళ్ళ సంతతి కోసం, వాళ్ళ దగ్గర ఉండడం కోసం ఆ ఆత్మ చైతన్యాలు మరి ఆ కాంతి ఆవరణలో, కాంతి దేహాల ఆవరణలో గర్భోత్పత్తి కోసం ఎవరైతే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ కోసం ఆ కాంతి చైతన్యాలన్నీ కూడా బారులు తీరి లైన్ లో ఉంటాయట, బారులు తీరి వరుసలో ఉన్నాయట. చూడండి ఇంగ్లీష్ లో, there are many entities in this audience who have entities surrounding them in their light field, who are there waiting in the line for conception to occur. ఇంత అద్భుతం చూడండి. మనము జన్మించడానికి ముందే మనం ప్రతి ఒక్కరు కూడా రావటానికి ముందు ఎంత ప్లానింగ్ ఉందో చూడండి. ప్లేన్ ఆఫ్ బ్లిస్. మళ్ళీ మనలాంటి స్టూడెంట్ అడుగుతున్నారు, డస్ దట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఏ బాయ్ ఇఫ్ ఇట్స్ మై ఫాదర్స్ ఫాదర్? అయితే నాకు ఓ కొడుకే పుట్టబోతున్నాడు అన్నమాట. నా ముత్తాతే పుడుతున్నారు కదా అంటున్నారు కదా మీరు. అవును, నీకు ఇష్టమే కదా మీ ముత్తాత నీకు పుడితే అంటున్నారు. Yes, very much, Ramtha. I have another question. Do we always have to be born through the birth canal in order to come back here? రామ్తా గారిని ఏమడుగుతున్నారంటే, రామ్తా అవును మీరు ఇలా చెప్తున్నారు కదా, మరి నాకు ఎంతో ఇష్టం రామ్తాజీ. మరో ప్రశ్న, మళ్ళీ ఇక్కడ జన్మించడం కోసం మనం అందరం గర్భ ప్రవేశ మార్గంలో నుంచే పైనుంచి తీరాలా, ఓ తల్లి గర్భం నుంచే పైనుంచి తీరాలా అంటే, ఈ ప్రశ్నకు నేను జవాబు ఇవ్వడానికి ముందుగా ఈ భూతలం 3 పరిధుల వాస్తవంగా మీకు అవగతం అవుతున్నది అన్న విషయాన్ని నువ్వు గ్రహించి తీరాలి. 3 పరిధులు అంటే ఆలోచన, పదార్థం అనే పేరుతో స్వరూపంతో 3 పరిధుల్లో వ్యాపించి దర్శనమిస్తున్న తలం ఇది. ఆలోచన, ఇది ఆలోచన ఉంది. ఆలోచనను తీసుకొని దిగి వస్తున్నాం. దిగి వచ్చి హెట్రిజన్కి వచ్చిన తర్వాత మనం పదార్థ రూపంతో ఉంటున్నాం. దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం మన ఎవల్యూషన్ జరుగుతుంది. ఇలాగా మహాసాంద్రీకృత ద్రవ్యరాశి స్వరూపాన్ని సంతరించుకున్న ఆలోచనే ఈ తలం. అంటే ఆలోచనగా ఉన్న మనం, మహాశూన్యంగా ఉన్న మనం ఆలోచనతో ఒక్కొక్క 7 నుంచి 6కి, 6 నుంచి 5కి, 4కి, 3, 2, 1 ఇక్కడికి కిందికి దిగి వచ్చేసరికి ఆస్తులుగా అక్కడ చైతన్య స్వరూపంతో ఉన్నది పదార్థ రూపంగా మారిపోతుంది ఈ హెట్రిజన్కి వచ్చేసరికి. అర్థమవుతుందా మాస్టర్? ఇది ఒక పరిధి.
హెట్రిజన్కి వచ్చేసాక ఇక్కడంతా అనుభవాలు తీసుకుంటూ ఉంటాం, ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటూ ఉంటాం. విపులంగా విస్తరించి మరి ద్రవ్యరాశి స్వరూపాన్ని సంతరించుకుంది, పదార్థ రూపాన్ని సంతరించుకుంది. ఈ ఇలాతల మీదకి వచ్చాక ఆలోచనే మహా విపులంగా విస్తరించి తన ప్రకంపన వేగాన్ని కాంతిగా అభివ్యక్తీకరిస్తోంది. ఆ కాంతి ప్రకంపనల వేగమే విపరీతంగా తగ్గి విద్యుదావేశంగా పరివర్తితం అవుతోంది, అయ్యి సాంద్రతను సంతరించుకుంటుంది. అంటే మనము ఆలోచన కాంతి స్వరూపంగా ఒక్కొక్క తలం కిందికి దిగి వచ్చే కొద్దీ గడ్డగట్టిన తలమైన ఈ ఇలాతలం, ఈ భూతలం మీదకి వచ్చే కొద్దికి పదార్థ రూపాన్ని సంతరించుకుంటుంది, ఒక ఆలోచన మెటీరియల్ గా మారుతుంది. ఇక్కడ మరి తన ప్రకంపన వేగాన్ని కాంతిగా ఉన్న ఆలోచన కిందికి దిగి వచ్చే కొద్దికి గడ్డగట్టినట్టుగా మారిపోయి అదేమవుతుంది, ఒక పదార్థ రూపంగా, ఒక మనమే అనుకోండి, ఒక అణు రూపంలో ఉన్న మనము తల్లి గర్భంలోకి అలా ప్రవేశించిన తర్వాత హెట్టిజన్ లో ఉన్న తర్వాత అక్కడ మళ్ళీ తను సంతరించుకుంది, ఒక రూపాన్ని సంతరించుకొని గడ్డగట్టిన తలమైన ఈ భూతలం మీద ఓ పదార్థ రూపమైన ఈ శరీరంతో మనం దిగుతామా లేదా, అలా అన్నమాట. కాంతి ప్రకంపనల వేగమే విపరీతంగా తగ్గి విద్యుదావేశంగా పరివర్తనం అవుతుంది. సాంద్రతను సంతరించుకుంటూ విద్యుదావేశమే స్థూల పదార్థ ధర్మాలను పొందుతుంది. ఆ స్థూల పదార్థమే ఘనీభవించి అంటే గడ్డగట్టి ఈ తలంగా తయారై ఉంటోంది. విపులీకృత ఆలోచనే కాంతిగా దర్శనమిస్తున్నదని, ప్రకంపన వేగాన్ని తగ్గించుకుంటూ సాంద్రీకృతమవుతూ కాంతే పదార్థంగా దర్శనమిస్తున్నదని నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి విపులీకృతమైన అంటే విస్తరించిన ఆలోచనే కాంతి. సాంద్రీకృత కాంతే అంటే కాంతి తన ప్రభావాన్ని తగ్గించుకుంటూ రావడమే, అలా వచ్చిన తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చిన కాంతే పదార్థము అవుతోంది. ఇది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ అంటున్నారు రామతా గారు. దీన్ని ఇంగ్లీష్ లో ఒకసారి చూద్దాం, చాలా బాగుంటుంది రామతా గారి వొకాబులరీ, వినండి, ఆనందించండి. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ మాస్టర్, ఫస్ట్ ఐ విష్ యూ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ 3-dimensional perfection. బాగుంది, ఆస్ట్రల్, ఫిజికల్, మెంటల్ అంటారు. ఇలా 3-dimensional perception. It is the plane where thought is visible in the 3-dimensional form called matter. This plane is the destiny of matter because thought has been expanded into a vibratory frequency called light, which then has been slowed in its vibratory frequency to become electron, and from electron to become gross matter, and from gross matter to become the solidity of this plane. The matter of this plane is thus light that has been slowed in its vibratory frequency and taken to its densest form. Thank you, Master. ఇంతవరకు నేను ఈ స్టడీని ఆపుతున్నాను. డిక్లరేషన్స్ చేసుకుందాం. 45 లోపల డిక్లరేషన్స్ చేసుకుని మనం క్లోజ్ చేసుకున్నాం. ఎవరైనా ఇప్పుడు వరకు జరిగిన స్టడీ మీద కొంచెం మాట్లాడండి, మీకు ఏం అర్థమైంది? రమేష్ గారు మాట్లాడతారా? విన్నారా? ఓకే మాస్టర్. నాకైతే మాస్టర్ నమస్తే. అదే మూడో తలం మన ఆలోచనలను బట్టి మనకి మళ్ళీ తల్లి గర్భం నుంచి రావాలా,
లేకపోతే మనం అన్నాడిగా ఆ క్వశ్చన్ మాత్రం మనం 3 తలంలో నుంచి మనం 5 తలంలోకి వస్తే మనం జన్మ ఎలా తీసుకోవాలో అక్కడ ఇంకా బాగా అర్థం అవుద్ది. ఈ పాయింట్ నచ్చింది, అర్థమైంది. ఇంకా క్లాస్ ఎదరికెళ్ళాక ఇంకా బాగుంటుంది. అక్కడ కొంచెం పాయింట్ కొంచెం అర్థమైంది. అర్థమైనప్పుడు అది ఇంకా అంటే ముందు ముందు వస్తుంది, రేపు ఎల్లుండి వస్తుంది. అంటే మనకి స్వయంగా తల్లి దగ్గర నుంచి రావాలన్న మాటకి నాకు ఇంకా బాగా రేపు పొద్దున్న మీరు మళ్ళీ పెడతారు కదా, అప్పుడు అర్థం అవుతుంది. మళ్ళీ చదువుకోవాలి. విన్న తర్వాత అంటే పాయింట్ అర్థమైంది, కానీ తర్వాత ఏంటన్నది ఇంకా ఎదరికి నాకు ఇంగ్లీష్ లో అర్థం లేదు. కానీ మీరు రేపు పొద్దున్న మళ్ళీ పెడతారు కదా, అప్పుడు అర్థం అవుద్ది అని అడుగుదామని మళ్ళీ ఫోన్ చేసి అడగండి. తెలుగు చర్చించుకుందాం, అడగండి. ఏం అర్థం కాలేదు? ఏ పాయింట్ అర్థం కాలేదు? తల్లి గర్భంలో నుంచే రావాలా మళ్ళీ మనం? తల్లి గర్భం నుంచి ఎన్నుకొని రావాలా అని అంటే, మనము ఇక్కడ మహాశూన్యమే అయిన మనం తెలుసుకున్నాం కదా, మనం 0 కదా. మహాశూన్యమైన మనము అనుభవాల కోసం 7వ తలం నుంచి 6వ తలంకి వచ్చాం, 6వ తలం నుంచి 5వ తలంకి వచ్చాం. మనం తగ్గి ఒక్కొక్క తలంకి దిగి వచ్చే కొద్దికి ఈ భూతలం మీదకి, ఈ భూతలం మీదకి వచ్చేసరికి ఎలా అవుతున్నామంటే, ఆలోచన కాంతి రూపం కదా, తరంగ రూపం. తరంగ రూపంలో ఉన్న ఆలోచన ఒక్కొక్క తలం దిగేసరికి గడ్డగట్టిన తలమైన ఈ భూతలం మీదకి వచ్చేసరికి మన ఆలోచన కూడా పదార్థ రూపంగా మారుతుంది. మారి ఆ ఆలోచన, ఆ అణువులు, పరమాణువులు నిన్న చెప్పుకున్నట్టు ఆ యొక్క చైతన్యము తన మరి తన కొడుకు గర్భంలోనికే, తన వంశంలోనికే అలా రజస్సు రూపంలో చేరి ఆ తల్లి గర్భంలో పదార్థ రూపంగా ధరించుకొని ఈ వెహికల్ ని ధరించి మనం భూతలం మీదకి రావడం జరుగుతుంది అని చెప్పారు. నేను నా ఇంట్లో జన్మించాలి, నా కొడుకు వంశంలోని, నా ఇంట్లోనే నేను జన్మించాలి అని ఆలోచన తీసుకున్నాడు. ఎవరు? ఆ 5వ తలపు వ్యక్తి, ఆ 5వ తలపు మాస్టర్. ఎప్పుడైతే తను అనుకున్నారో ఆ మాయా సరస్సు నుంచి తను ఏమైపోయాడు? ఆలోచన రావడంతో ఏమైపోయాడు ఆయన? ఒక అణువులుగా మారిపోయి తన కొడుకు శరీరంలోకే ఒక అణువులు, పరమాణువులుగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు, తెలుసు కదా, మనం నిన్న చెప్పుకున్నాం. అలా వెళ్ళడం ఎలా? ఆలోచన ఘనీభవించి అణువుల రూపంలో తన బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి ఓ తల్లి గర్భంలో జన్మించడానికి అలా తయారయ్యాడు. అలా తయారయ్యి ఆ సంవత్సరం ముందు నిన్న జరిగిన స్టడీ అలా వెళ్ళిన అతను, ఆ 2 పాయింట్లు చెప్పుకున్నాం, మనకు అర్థమవుతుంది ఇంకా బాగా. అలా వెళ్ళిన అతను ఏం జరిగింది? మాతృగర్భంతో శిశువు రూపుదిద్దుకుంటూ ఉన్నప్పుడు ఆ తండ్రే అక్కడే ఉంటున్నాడు. ఆ రూపకల్పనను తన సంకల్పంతో తానే మలుచుకుంటూ ఆ తల్లి గర్భంలోకి వెళ్ళి ఇక్కడ హాస్టల్ గా సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పించుకున్నప్పుడు తరంగ రూపంలోనే ఉంది ఆలోచన. ఆ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు ఇంకా స్టెప్ బై స్టెప్ క్రమంగా తనను తానే మలుచుకుంటున్నాడు లోపలికి. ఆ తల్లి గర్భాన్ని, ఆ కుటుంబాన్ని ఎంచుకొచ్చింది ఆయనే కదా. నా కుటుంబాన్ని ఎంచుకొచ్చింది నేనే కదా, నా తల్లి గర్భాన్ని ఎంచుకొచ్చింది నేనే కదా. దీన్ని బట్టి అది చెప్తున్నారు రాంత గారు. వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఆ ప్రాసెస్ చెప్తున్నాడు. ఆ ప్రాసెస్ చూడండి మేడం. తన జీవితానికి తగ్గ విధంగా తను ఏ విధంగా ఈ ఇలా తలం మీద జీవించాలని డిజైన్ చేసుకుని వచ్చుకున్నాడో తగిన విధంగా తన ఆశయాలకు ప్రతిరూపంగా ఆ పసికందును తానే నిర్మించుకుంటున్నాడు లోపల, డిజైన్ చేసుకుంటున్నాడు తల్లి గర్భం లోపల గర్భోత్పత్తి క్షణం నుంచి. కానీ ప్రసవం తరువాత ఓ సంవత్సర కాలం లోపు కానీ ఆ శిశువు దేహాన్ని ధరించడానికి ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా అమరి ఉంది. ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా అమరి ఉంది. ఎంతో ఆరాటం ఉంటుంది మనిషికి. తనకు ఎంతో పరిచితమైన పరిసరాలలో సంబంధాన్ని పునర్నిర్మించుకోబోతున్నాడు కనుక, అందువల్లే తాను ఆ శిశువుగా మారాలని ఆ మనిషిలో ఎంతో ఆరాటం ఉంది. ఆ శైశవ శరీరంలోకి ప్రవేశించిన క్షణంలో ఆ మనిషి తనను తానే మరిచిపోతాడు. ఆ 9 నెలలు ఉన్నప్పుడు అలా మలుచుకొని తనను తానే మరిచిపోయి తల్లి గర్భం నుంచి విడిపడగానే
ఇవన్నీ మర్చిపోతాడు. తను అక్కడి నుంచి మనం దిగొచ్చాం కదా, దిగొచ్చి తల్లి గర్భంలో ఉన్నంత కాలం కూడా గుర్తుంటుంది, అన్ని రోజులు కూడా గుర్తుంది చెప్తున్నాడు. ఆ శిశువుకు తెలిసే మొదటి విషయం ఏంటంటే, బయటకి తల్లి గర్భం నుంచి విడివిడి బయటికి రాగానే మొట్టమొదట తను దగ్గుతాడు. అంటే సిస్టర్ కొడతాడు కదా, మాట ఏడవకపోతే ఒక తట్టు తట్టేసరికి అప్పుడు క్యారమని అరుస్తూ, అప్పుడు ఫస్ట్ తను మొట్టమొదట చేసే ఒక ప్రక్రియ దగ్గుతాడట. అప్పుడు ఆ గళం వస్తుందట నోట్లో నుంచి. దాని తర్వాత రెండవది తన చుట్టూ ఉన్నవారి ఆ ఏ తల్లికైతే ఏ తల్లి పొత్తిళ్లలో తను చేరుతాడో ఆ కరస్పర్శ, ఆ చేతి స్పర్శని ఫీల్ అవుతాడు. తన శరీరాన్ని ఆప్యాయంగా రక్షిస్తున్న ఆ పొత్తిళ్ల గుడ్డల్లోని సౌఖ్యము. ఇవి ఇక్కడి నుంచి మళ్ళీ ఆయనకి అక్కడ నిర్ణయించుకొచ్చింది ఏది గుర్తుండదు. ఇది మాస్టర్. అర్థమైందా నిన్నటి దానికి ఇప్పుడు చెప్పిన దానికి లింక్? ఇప్పుడు అర్థమైంది. అదే అడుగుతున్నాను. అదే ఆయన సృష్టించుకునే కదా, తను సృష్టించుకుని తను వచ్చాడు, తను వచ్చినట్టు. ఆయనైనా మనమైనా అంతే. ఇక్కడికి వచ్చాక అన్ని మర్చిపోయాము. నాకే ఎందుకు ఇన్ని బాధలు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేనే ఎందుకు ఇది అదని ఇదని ఆ నష్టమని నవమని ఇదని అదని కొత్త వేసుకుని మనం జీవితాన్ని ఆనందంగా జీవించడానికి అన్ని అడ్డాలు మనమే వేసుకుంటాం. అద్భుతం కదా, అద్భుతం కదా. వండర్ఫుల్ హౌ వండర్ఫుల్ వీఆర్. మనం ఎంత అద్భుతం చూడండి. అదంతా మర్చిపోయి ఎప్పుడు బాధపడుతూ భయం గుప్పిట్లో బతుకుతున్నామా లేదా? అవును. మీ డౌట్ క్లియరా? థ్యాంక్ యూ. క్లియర్ అయింది. మీకు తెలుసు సృష్టించుకుని అర్థమైంది, కానీ మనం అర్థం చేసుకోవట్లేదు. మనం అర్థం చేయడం కోసం ఇన్నిసార్లు చెప్తాం. అంతే మేడం. ఇది మనం అందరం కలిసి స్టడీ చేసుకుంటున్నాం కదా. ఎస్ మాస్టర్స్, ఇంకెవరైనా షేర్ చేసుకోండి. నాగిని మాస్టర్ మాట్లాడతారా? మీరు ఏమన్నా చెప్తారా? జ్యోతి మేడం, నాగిని మేడం. అందరూ సృష్టించుకుంటున్నారు, ఏం కావాలో లీనమైపోయారు, సృష్టిలోకి వెళ్ళిపోయారు. ఎప్పటి నుంచి ఎలా సృష్టించుకోవాలో. ఎస్ మాస్టర్, వండర్ఫుల్ వీఆర్. మనమంతా అద్భుతం. ఎస్ మాస్టర్, ఎవరు మాట్లాడలేదు. సో మనం డిక్లరేషన్ చేసుకుని థ్యాంక్ యూ లక్ష్మీ మాస్టర్, వెంకటలక్ష్మి మాస్టర్, రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఎస్ మాస్టర్స్, అందరూ ట్రయడ్ వేసుకోండి, డిక్లరేషన్స్ చేసుకుందాం. ఎస్ మాస్టర్స్, మాస్టర్ టీచర్ రామతా గారు మనకి 153 డిక్లరేషన్స్ ఇచ్చున్నారు. మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడం కోసం 153 ఈ డిక్లరేషన్స్ లోనే మన జీవితం అంతా కూడా అద్భుతంగా మనం జీవించడానికి ఒక అవకాశం. అనంత అవకాశాలు కూడా ఈ 153 డిక్లరేషన్స్ లోనే ఉన్నాయి. ఒక పెద్ద ఆయుధంగా మనకి రామతా గారు ఇచ్చారు. ఎస్, లిస్ట్ నెంబర్ 1, ఐఎమ్ క్రీస్ట్ కాన్షియస్నెస్ రియలైజ్, ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ, I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless.
I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have my I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with Ram's house. I remember all that Ramta taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I come in with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is ever inspiring. I am self-inspiration. My talents are grace and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of delight. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I complete the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impression. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the field. I find my cards on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup will run to over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitation of my personal doubt and disbelief. I am forgiven and born anew.
I know what I want. I am decisive. I am protected. I survived the worst changes. I live in super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I unfold into the nether world. I am peace. I surrender into my soul's journey and destiny. I surrender into my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. Keep focused, master. Guided to us. Love you all. This call is concluded.